ఈ మధ్య వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎవరైతే సొసైటీలో ఇబ్బంది పడుతున్నారో, అనేక రకాలుగా వాళ్ళని అణగదొక్కబడుతున్నారో, ఇలాంటి సెక్షన్స్ సంబంధించిన కొన్ని అంశాలపైన చాలా పాజిటివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ఆలోచించి రియాక్ట్ అవుతుంది. మనం చూసాం ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం నవతేజ్ జోహార్ కేస్ ఎల్‌జీబీటీ హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఎంత పాజిటివ్‌గా రియాక్ట్ అయిందో, అదేవిధంగా మహిళల హక్కులకు సంబంధించి శబరిమల కేసులో ఇదే దిశగా సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్స్ గురించి కూడా కొంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. మే 19వ తారీఖున ఎల్. నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఉన్న ధర్మాసనం సెక్స్ వర్కర్స్ గురించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టికల్ 142 ఉపయోగించి మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టు సంబంధించిన ఆర్టికల్స్‌లో 142 చాలా ఇంపార్టెంట్. ఈ నెల మొదటి వారంలో జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు గారి కమిటీయే రాజీవ్ గాంధీ అసాసినేషన్‌లో పార్డనింగ్ పవర్‌కి సంబంధించి మన పెరియవలన్ కేసులో కూడా 142 ఉపయోగించారు. అసలు ఈ 142 అంటే ఏంటి? సుప్రీంకోర్టు కొన్ని స్పెషల్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. కంప్లీట్ జస్టిస్ కోసం కొన్ని పర్టిక్యులర్ కేసెస్‌లో డిక్రీస్ కానీ, డైరెక్షన్స్ కానీ ఇవ్వొచ్చనమాట. ఆర్టికల్ 142 ఉపయోగిస్తే సుప్రీంకోర్టుకి గవర్నమెంట్‌ని కానీ, ఎవరైనా వ్యవస్థని ఆదేశించే అధికారం ఉంటది. నువ్వు ఈ విధంగా చెయ్యి, అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి. ప్రజలకి సంపూర్ణ న్యాయం అందించే దిశగా స్పెషల్ పవర్స్ సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142లో ఉన్నాయి. అదే ఆర్టికల్ 142 ఉపయోగించి ఇప్పుడు సెక్స్ వర్కర్స్ గురించి సుప్రీంకోర్టు స్పెషల్ డైరెక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్‌కి. అయితే ఏ ప్రొఫెషన్ అయినా రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21 కింద. పలానా వ్యక్తి ఏ ప్రొఫెషన్ చేసినా సరే, అది సెక్స్ వర్క్ అయినా సరే, ఫస్ట్ వాళ్ళకి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఉందని చెప్పి సుప్రీంకోర్టు తెలిపింది ఆర్టికల్ 21 కింద. మనకు తెలుసు ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ మరియు రైట్ టు పర్సనల్ లిబర్టీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయి. అయితే జనరల్‌గా ఎవరు కూడా ఇష్టపడి సెక్స్ వర్క్‌లోకి దిగరు. సెక్స్ వర్కర్‌గా తన ప్రొఫెషన్ క్యారీ చేయరు. ఖచ్చితంగా అది ఆర్థిక అవసరాల దృష్ట్యా, వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అలా తోసివేయబడతారు. తర్వాత ఆ పని నుంచి రీహాబిలిటేట్ కాలేక అంటే వేరే పనికి రాలేక, అక్కడ సంపాదన లేక అలానే ఉండిపోతారనమాట. అయితే ఈ ట్రాఫికింగ్ అంటే ఫోర్స్డ్‌గా గానీ, ప్రాస్టిట్యూషన్ విషయాల్లో కానీ మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 23 ఉంది. ట్రాఫికింగ్ ఈజ్ బ్యాన్డ్ అండర్ ఆర్టికల్ 23. అయితే బ్రోతల్ హౌసెస్ నడపటం గానీ, లేకపోతే సొలిసిటింగ్ ప్రాస్టిట్యూషన్ అంటే ప్రాస్టిట్యూషన్ కోసం ఎవరైనా ప్రేరేపించడం గానీ, ఇవన్నీ తప్పే. కానీ ప్రాస్టిట్యూషన్ అంటే అడల్ట్ కన్సెంట్ సెక్స్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఇన్ ఇండియా యాజ్ సచ్. అంటే అడల్ట్ కన్సెంట్ సెక్స్ జరుగుతున్నప్పుడు ఇండియాలో అది క్రైమ్ కాదు. కానీ ఒక బ్రోతల్ హౌస్ నడుపుతున్నప్పుడో, లేదా ఒక పింప్‌గా యాక్ట్ చేస్తున్నప్పుడో, లేకపోతే దేన్నైనా సరే మనం ప్రేరేపించినప్పుడో, దానికి సంబంధించి పోలీసుకి సాక్ష్యం దొరికినప్పుడో, ఆ టైంలో అనమాట. అయితే భారతదేశంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్స్ వర్కర్స్, బ్రోతల్ హౌస్ వీళ్ళందరూ పక్కన పెడితే ఎక్కువ విక్టిమైజ్ అయ్యేది హరాస్ చేయబడే వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళపైన రకరకాల కేసులు పెట్టి వాళ్ళని కష్టాల్లోకి తోసేయటం అనమాట. అసలే ఆల్రెడీ వాళ్ళే ఎంతో కష్టాలు పడి ఆ రెడ్ లైట్ ఏరియాలో బతుకుతుంటారు. అలాంటి వాళ్ళని మళ్ళా ఇంకా భయంకరంగా దోసేస్తారు. సో, మనకి ఇండియాలో ఇప్పటి వరకు వాళ్ళపైన ఉన్న చట్టాలు ఏంటంటే పూర్తి స్థాయిలో సెక్స్ వర్కర్స్ రీహాబిలిటేషన్ మీద భారతదేశంలో చట్టం లేదు. యాక్చువల్‌గా 2011లో ఒక బిల్ వచ్చింది. ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్ ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ బిల్ 2011. అయితే దాని మీద ఒక కమిటీ ఏసారనమాట. ప్రదీప్ ఘోష్ కమిటీ అని చెప్పి 2011లో సుప్రీంకోర్టు చెప్పింది కమిటీ అని ఏసారు. 2016లో ఆ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. ఆ కమిటీ రికమెండేషన్స్ చాలా ప్రోగ్రెసివ్ ఉన్నాయి. ఎవరైతే సెక్స్ వర్క్ నుంచి బయటకొస్తామంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించాలి. ఎవరైతే దానిలో కంటిన్యూ అవుతారంటారో వాళ్ళకి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు క్యారీ ఔట్ దేర్ ప్రొఫెషన్ విత్ డిగ్నిటీ అని చెప్పి కల్పించాలని చెప్పడంతో గవర్నమెంట్‌కి ఆ రికమెండేషన్స్ మీద కొన్ని అభ్యంతరాలున్నాయి. గవర్నమెంట్ ఆ రికమెండేషన్స్‌ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తో, గవర్నమెంట్ ఆ రికమెండేషన్స్ పైన తన స్టాండ్ ఏంటో ఇంతవరకు సుప్రీంకోర్టుకి వెల్లడించలేదు. అయితే సుప్రీంకోర్టు మే 19వ తారీఖున మొన్న గట్టిగానే చెప్పింది గవర్నమెంట్‌కి. మీరు తొందరలో ఆహ్, ప్రదీప్ జోషి 2016లో ఇచ్చిన రికమెండేషన్స్ మీద మీరేమంటున్నారో చెప్పాలి. సెక్స్ వర్కర్స్ సంబంధించి మీరు ఎట్లాంటి రీహాబిలిటేషన్ చేస్తున్నారో చెప్పాలి. అదేవిధంగా చాలా సందర్భాల్లో సెక్స్ వర్కర్స్‌కి పిల్లలుంటే వాళ్ళ పిల్లల్ని దూరం చేయటం, పోలీసులు వాళ్ళపైన హరాస్ చేయటం, పోలీసులు రైడ్‌కెళ్ళినప్పుడు పిల్లలు కూడా దొరికితే వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టడం. ఇది చాలా మానవాతీత చర్య అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగిందనమాట. దాంతో పాటు భారతదేశంలో ఆర్టికల్ 23 రాజ్యాంగంకి అనుగుణంగా ఒక చట్టం ఉంది మనకి. ఇంతకుముందు దాన్ని సీతా చట్టం అనేవాళ్ళం. సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్. తర్వాత సీతా పేరు బాగోదని చెప్పి తీసేసి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ 1956 అన్నారు.
అయితే దానికి సంబంధించి ఇంకా స్ట్రాంగ్ చట్టాలు రావాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే జేఎస్ వర్మ కమిటీ కూడా ఒక మాట ఉందన్నమాట. దెర్ ఇస్ అ డిస్టింక్షన్ బిట్వీన్ ఉమెన్ హూ ఆర్ ట్రాఫిక్డ్ ఫర్ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ అడల్ట్ కన్సెంటింగ్ ఉమెన్ హూ టేక్ సెక్స్ వర్క్ యాజ్ దర్ ప్రొఫెషన్ విత్ దర్ ఓన్ వొల్యూషన్. అంటే ఒక మహిళ అన్యాయంగా సెక్స్ వర్క్‌లోకి తోయబడిందా? కమర్షియల్‌గా మిస్‌యూజ్ అవుతుందా? లేకపోతే తను సొంతంగా తనే సెక్స్ వర్క్‌ని ఎంచుకుని దిగిందా? ఇవన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పి. సో, దీనికి సంబంధించి చట్టాలు కూడా ఆలోచించి చేయాలి అని చెప్పి. అయితే ప్రపంచవ్యాప్తంగా ముందు ఈ ఈ బ్రోతల్ హౌసెస్ గురించి, సెక్స్ వర్క్ గురించి ఎలా ఉందో చూద్దాం. న్యూజిలాండ్ విషయానికొస్తే ప్రాస్టిట్యూషన్ అక్కడ లీగల్ 2003 సంవత్సరం నుంచి. అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో కూడా అక్కడ ప్రాస్టిట్యూషన్‌కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్స్ కానీ, సోషల్ బెనిఫిట్స్ సంబంధించిన అంశాలు గానీ ఓపెన్‌గా ఉంటాయి. అండ్ న్యూజిలాండ్‌లో లైసెన్స్డ్ బ్రోతల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫ్రాన్స్‌లో ప్రాస్టిట్యూషన్ లీగల్ అయినప్పటికీ పబ్లిక్‌గా సోలిసిటింగ్ పర్మిట్ చేయరు. అంటే పబ్లిక్‌లో దాని అనౌన్స్‌మెంట్ పర్మిట్ చేయరనమాట. జర్మనీలో అయితే ప్రాస్టిట్యూషన్ లీగల్, గవర్నమెంట్ లైసెన్స్డ్ బ్రోతల్ హౌసెస్ కూడా ఉంటాయి. అంటే గవర్నమెంట్ లైసెన్స్డ్ ఉన్నాయంట. మరి అది ఎలా వర్క్ అవుతుందనేది నిజంగా ఆ గవర్నమెంట్ అర్థం చేసుకోలేదు. తర్వాత గ్రీస్‌లో అయితే సెక్స్ వర్కర్స్‌కి మిగతా వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో హెల్త్ చెకప్‌కి వాటన్నిటికి సెక్స్ వర్కర్స్ కూడా అలాంటి రైట్స్ ఉన్నాయి. కెనడాలో ప్రాస్టిట్యూషన్ లీగల్ అయినప్పటికీ చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రాస్టిట్యూషన్స్ మీద రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు లీగల్‌గా ఉన్నప్పుడు రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయితే భారతదేశంలో సుప్రీంకోర్టు ఒక కేసులో ఇంతకుముందు వ్యాఖ్యానించింది. వాట్ ఎవర్ ఈజ్ అబిరేషన్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్, ఇట్ బికమ్ అ రూల్. అంటే ఎప్పుడో ఎక్కడో చీకట్లో జరిగేది మనం గనక లీగల్ అని చెప్పేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయడానికి మొదలెడతారు పబ్లిక్‌లో. దానికి ఇండియాలో ఎలాంటి భేషజాలు ఉండవని చెప్పి. కాబట్టి సెక్స్ వర్క్‌ని లీగలైజ్ చేయటము, దానికి సరైన చట్టబద్ధత ఇవ్వటము, గవర్నమెంట్ లైసెన్స్‌లు ఇవ్వటం, ఇలాంటివి ఇంకొంత టైం పడుతుంది మన సొసైటీలో. ఎందుకంటే మన సొసైటీలో ఏది కరెక్టో, ఏది రాంగో అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లెవెల్ ఇంకా రాలేదు కాబట్టి ఇలాంటివి లీగలైజ్ చేసే ముందు, లేకపోతే ఇది కరెక్ట్ అని చెప్పే ముందు కొంత సొసైటీలో మార్పు వచ్చిన తర్వాత చేస్తే జనం డిసైడ్ చేసుకునేంత మెచ్యూరిటీ రావాలి. చేసే పని తప్ప, రైటా అని చెప్పి. రెండో అంశం ఖచ్చితంగా సెక్స్ వర్కర్ ఈజ్ ఎ విక్టిమ్. దానిలో అయితే డౌట్ లేదు. సెక్స్ వర్కర్ దొరికినప్పుడు కౌన్సిలింగ్ కానీ, రీహాబిలిటేషన్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ కానీ, ఎంపవర్మెంట్ కానీ ఇలాంటివి చేయాలి. ఎందుకంటే సొసైటీలో సెక్స్ వర్కర్స్ మీద స్టిగ్మా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళని చాలా అంటరాని వాళ్ళలాగా ఒక రకమైన దూరంగా పెట్టేసి చూస్తారు. ఆ పాపం ఎవరు చేశారనేది వాళ్ళకి తెలీదు. ఎలా వాళ్ళు దానిలోకి తోయబడ్డారని చెప్పి. సో, దాన్ని తొలగించాలంటే మీ అందరికి తెలుసు రోషిని అని చెప్పి సెక్స్ విక్టిమ్స్ కోసం గవర్నమెంటే చాలా స్కీమ్స్ లాంచ్ చేసింది. చాలా ఎన్‌జీఓస్ వర్క్ చేస్తున్నాయి. కానీ సరిపోవట్లేదు. చాలామంది బయటకు వచ్చి చెప్పుకోవడానికి కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని నిరోధించాలంటే స్టెప్ బై స్టెప్, అంటే షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్. లాంగ్ టర్మ్‌లో సొసైటీలో మార్పు రావటం, లాంగ్ టర్మ్‌లో ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ రావటం, షార్ట్ టర్మ్‌లో మనకు కావాల్సింది నిజంగా డిటరెన్స్ అవసరమే. అట్ ద సేమ్ టైమ్ సెక్స్ వర్కర్స్ పట్ల గవర్నమెంట్ కొంత ఎంపతి ఉండి వాళ్ళని రీహాబిలిటేట్ చేసే ప్రయత్నం, వాళ్ళని కౌన్సిల్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకొంత బెటర్ రిజల్ట్స్ రావచ్చు. దాంతోపాటు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలు అదే ప్రొఫెషన్ కంటిన్యూ చేయకుండా వాళ్ళని బయటకు తీసుకొచ్చి చదివించడం వల్ల కూడా చాలా వరకు లాభం ఉంటుంది.